స్థిరత్వం. సముద్రంలో నదులు కలిసినా అది ఎలా పొంగదో, లోకంలోని ఆకర్షణలు నీ మనసును తాకినా నువ్వు చలించకుండా ఉండాలి. పని చేయడమే నీ హక్కు. నీకు నచ్చిన పని లేదా నీ బాధ్యతను నువ్వు చెయ్యాలి. కానీ దానివల్ల వచ్చే లాభం మీద నీకు అధికారం లేదు. ఫలితం ఆశించకు. పని చేసే ముందు నాకు ఏమి వస్తుంది అని ఆలోచిస్తే పని మీద శ్రద్ధ తగ్గుతుంది. ఫలితాన్ని దైవానికి వదిలేయి. సోమరితనం వద్దు. ఏ పని చేయకుండా కూర్చోవడం భక్తి కాదు. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు కాని అడవికి వెళ్ళిపోమనలేదు. నీ పని నువ్వు చెయ్యి. వేరొకరి పనిని గొప్పగా చేయడం కంటే నీకు కేటాయించిన పనిని అంటే నీ పనిని తక్కువైనా సరే శ్రద్ధగా పనిచేయడం నేర్చుకో. నైపుణ్యమే యోగం. చేసే పనిలో ఏకాగ్రతతో చాకచక్యంగా చేయడమే అసలైన పూజ. బానిసత్వం వద్దు. కేవలం డబ్బు కోసమో పేరు కోసమో పనిచేసేవాడు ఆశకు బానిసవుతాడు. సంతోషం కోసం పనిచేసేవాడు యోగి అవుతాడు.